ఒంగోలులో ఆర్టీసీ గ్యారేజ్లో కొంత స్థలాన్ని కలిపి అడ్డంగా గోడ కట్టి రెండో వైపు గేటును తొలగించి చదును చేసే పనులు చేపట్టారు. ఇన్నాళ్లు ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారు. ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో దీనిపై తెలుగుదేశం జనసేన నాయకులు స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణపు పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే జనార్దన్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ డిపోలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఆ రోజు అధికార మతంతో అధికారుల్ని బెదిరించి టెండర్లు పిలవకుండానే పిలిచామని చెప్పి ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈ విధంగా అతి తక్కువ ధరకి కోడ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు అంటే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు అక్రమ సంపాదన చేశారు, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా సంపాదించాలంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. త్వరలోనే ఈ లీజుకు ఉన్నటువంటి అన్నీ కూడా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమంగా ఎవరెవరిని బెదిరించి దౌర్జన్యంగా ఈ విధంగా కబ్జాలు చేశారో అవన్నిటిని కూడా వెలికి తీస్తాము, బయటికి తెస్తాము.